ఇంట్లో స్పెషల్ బగారా రైస్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ. ఈ స్పెషల్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఇంట్లో డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా తయారు చేయడానికి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం చికెన్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. మనం చికెన్ తేగానే కవర్లోనే ఉంచకూడదు అంటారు. ఇట్లా కలిపి పెట్టుకొని ఒక అరగంట సేపు ఆగైనా కర్రీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక కర్రీ కోసం మనం కొద్ది నూనె అలా వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ, కొద్ది కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కుక్ అయ్యాక అండ్ చికెన్ వేసేసాను. ఆ చికెన్లో ఉన్న వాటరే 90% చికెన్ అనేది ఉడికిపోయిద్ది. కొద్ది గ్రేవీ అలా కావాలంటే 1 గ్లాస్ లేదా 2 గ్లాసులు వాటర్ అలా పోసుకోవాలి. ఆ తర్వాత చికెన్ ఫ్రైకి కూడా సేమ్ టు సేమ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ బాగా కుక్ చేసి ఆ చికెన్లో ఉన్న చిన్న చిన్న మెత్తటి ముక్కలు పక్కకు పెట్టేసి దాంట్లో వేసేసుకోవటమే. మంచిగా ఆ చికెన్లో ఉన్న వాటరే ఇది కూడా ఉడికిపోయి మంచిగా కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసుకోవాలి. మనం ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే మనకు అనేది ఆ చికెన్ ముక్కకు అనేది బాగా ఉప్పు, కారం అనేది పడుతుంది. ఇలా ఒక సైడ్ ఏమో కర్రీ, ఒక సైడ్ ఫ్రై, రెండు ఒకేసారి కంప్లీట్ అయిపోయాయి. ఫ్రై చూడండి, కర్రీ మొత్తం మసాలా కూడా వేసేసాను. అండ్ స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడుతుంది, అంత బాగా స్మెల్ వస్తుంది. ఇంకా టేస్ట్ అయితే చూడలేదు. ఇంకా తర్వాత రైస్ కోసం రెడీ చేస్తున్నాను. నేనైతే బగారా రైస్ అయితే చేస్తున్నాను. కొద్దిగా నూనె అలా వేసుకొని ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకున్నాను. అవి బాగా కుక్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అవి బాగా కలుపుకొని మనకి తగినంత వాటర్ అలా పోసుకోవాలి. మామూలుగా అయితే బాస్మతి బియ్యం అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాసున్నర నీళ్ళు, నార్మల్ బియ్యం అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. మనం ముందుగా బియ్యాన్ని బాగా నానబెట్టుకోవటం వల్ల మనం పర్ఫెక్ట్గా కుదిరిద్ది బిర్యానీ అయినా ఏదైనా. ఇట్లా నేను 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అలా పోసుకొని ఆ బియ్యం కూడా దాంట్లో అయితే వేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అలా వేసుకోవాలి. అలా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని తీయగానే పర్ఫెక్ట్గా అయితే అండ్ బగారా రైస్ అయితే తయారీ అయిపోయింది. ఇలా ఫ్రెండ్స్ అందరం కూర్చొని అలా ఒకసారి కూర్చొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో లాస్ట్ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. నీ వాయిస్ వినపడుతున్నట్టు ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా డిన్నర్ చేస్తూ అలా తింటూ ఒక థమ్సప్ తాగుతూ అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో ఈ డే అయితే నేను అసలు మర్చిపోలేను. అంత మెమరబుల్గా అనిపించింది నాకైతే. ఇలా మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి. లైఫ్లో మనకి ఇంకేం కావాలి ఇంతకంటే ఎంజాయ్. మంచిగా అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిన్నాక ఇలా లూడో గేమ్ కూడా ఆడాము. ఆ డే మొత్తం నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.